పిల్లల కోసం తల్లిదండ్రులు పడే ఆరాటం మాటల్లో వర్ణించలేం. సంతానం కావాలనుకునే భార్యాభర్తలు కొందరైతే వారసుడి కోసం ఎంతో ఆశగా ఎదురుచూసే దంపతులు మరికొందరు. ఇక సంతానయోగ్యం లేదని తెలిసి లక్షలు గుమ్మరించి నవజాత శిశువులను కొంటున్నవారు ఇంకొందరు. అలాంటి భార్యాభర్తల బలహీనతలే కాసులకు కక్కుర్తిపడే కొందరు దళారులకు వ్యాపారంగా మారింది. అభం శుభం ఎరుగని చిన్నారులు ముక్కు పచ్చలారని పసిపిల్లలను ఎత్తుకొచ్చి అంగట్లో సరుకులా అమ్మేస్తున్నారు. నవమాసాలు మోసి కంటికి రెప్పలా కాపాడుకుంటున్న చిన్నారులను గుట్టుచప్పుడు కాకుండా రాత్రికి రాత్రే ఎత్తుకెళ్తున్నారు. వారిని రాష్ట్రాలు దాటిస్తూ జన్మనిచ్చిన వారికి గర్భశోకాన్ని మిగుల్చుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇలాంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. సంతానం కోసం తల్లిదండ్రులు పడే తపన, పిల్లలు కావాలనే ఆరాటం అంతా ఇంతా కాదు. పిల్లలు కాని భార్యాభర్తల ఆవేదన మాటల్లో వర్ణించలేనిది. పిల్లలు లేరని ఇరుగు పొరుగు వాళ్లు అనే సూటిపోటి మాటలతో బాధపడుతూ తీవ్ర మనోవేదనకు గురవుతుంటారు. పిల్లలు పుట్టాలని ఆ దంపతులు మొక్కని దేవుడు, తిరగని ఆస్పత్రి అంటూ ఉండదు. ఇలా సంతానం కోసం ఆశగా ఎదురుచూసే దంపతులే లక్ష్యంగా శిశు క్రయ విక్రయాల ముఠాలు చెలరేగిపోతున్నాయి. కాసులకి కక్కుర్తి పడి విరివిగా శిశు విక్రయాలు జరుపుతూ అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారు. ఇటీవల సూర్యాపేటలో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. సూర్యాపేట జిల్లా కేంద్రంగా అక్రమంగా శిశువులను దత్తత తీసుకుని విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను మే 28న పోలీసులు అరెస్టు చేశారు. 13 మంది నిందితులను అదుపులోకి తీసుకుని వారి దగ్గరున్న 10 మంది చిన్నారులను రక్షించారు. అందులో 7 బాలురు, 3 బాలికలు ఉన్నారు. చిన్నారులందరినీ నల్గొండ జిల్లా బాలల సంరక్షణ కేంద్రానికి అప్పగించారు. అయితే ఈ ముఠా గత 3 ఏళ్లుగా 28 మంది పిల్లలను మహారాష్ట్ర, గుజరాత్ నుంచి అక్రమంగా రవాణా చేసి రాష్ట్రంలో విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. ఇందులో సూర్యాపేటకు చెందిన కోడిగుడ్ల వ్యాపారం చేస్తున్న నక్కా యాదగిరి, ఉమారాణి దంపతులు శిశువుల విక్రయాల్లో కీలకంగా వ్యవహరించినట్లు నిర్ధారించారు. పిల్లలను విక్రయిస్తున్నారా, మార్పిడి చేస్తున్నారా, లేదంటే ఎత్తుకొని వస్తున్నారా అనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు సూర్యాపేట ఎస్పీ నరసింహ తెలిపారు. అహ్మదాబాద్, ముంబై, మహారాష్ట్రలో ఇతర ప్రాంతాల నుంచి ఈ శిశువులని అక్రమంగా రవాణా చేసేటువంటి మూటాలతోటి వీళ్ళను కోఆర్డినేట్ చేసేటువంటి ఒక గ్యాంగ్ వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అక్కడ కూడా మీడియేటర్స్ తోటి వీళ్ళు కోఆర్డినేట్ చేసుకొని వీళ్ళు ఏ విధంగా పిల్లలని ప్రొక్యూర్ చేసుకుంటారు అనేది మనకి ఇంకా ప్రైమరీ నిర్ధారణ కాలేదు. వెదర్ ఏదైనా హాస్పిటల్ నుంచి వాళ్ళని కిడ్నాప్ చేసుకుంటారా, లేదా శిశు మార్పిడి చేస్తారా, లేకపోతే ఎత్తుకొని వస్తారా, అది తదుపరి విచారణలో తెలుస్తుంది. వాళ్ళని అక్కడ మీడియేటర్స్ ద్వారా 2 నుంచి 5 లక్షల మధ్య, ఒక 3 నుంచి 5 లక్షల మధ్య వాళ్ళకు చెల్లించి ఇక్కడ తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చి ఎవరికైతే మనకు గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలు లేనటువంటి దంపతులను టార్గెట్ చేసుకొని వాళ్లకు ఇల్లీగల్గా అడాప్షన్ ఇచ్చేటువంటి ప్రక్రియని వీళ్ళు చేపట్టడం జరుగుతుంది. ఇక్కడ శిశువుని బట్టి మేల్ శిశువు అయితే ఒక విధంగా, ఫిమేల్ శిశువు అయితే ఒక విధంగా 5 నుంచి 10 లక్షల రూపాయల దాకా వీళ్ళు అమ్మడం జరుగుతుంది. శిశువుల క్రయ విక్రయాల ముఠా ఎలా పనిచేస్తుందంటే మొదట 10 నుంచి 15 మంది ఒక్కొక్కటిగా ఏర్పడతారు. వీరంతా 2 లేదా 3 జట్లుగా విడిపోయి నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నం చేస్తారు. నవజాత శిశువు కోసం వారాలు, నెలల పాటు అన్వేషణ సాగిస్తారు. ఎక్కువగా ప్రైవేటు ఆసుపత్రులు, స్కానింగ్ కేంద్రాల్లో పనిచేసే వారితో సన్నిహితంగా ఉంటూ సంతానం లేని దంపతుల వివరాలు సేకరిస్తారు. సదరు భార్యాభర్తల నుంచి ఎవరికీ అనుమానం రాకుండా రహస్యంగా బేరసారాలు జరుపుతారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా నవజాత శిశువునిస్తామని నమ్మబలుకుతారు. ఇందుకోసం 5 నుంచి 10 లక్షల వరకు డిమాండ్ చేస్తారు. ఒప్పందం కుదిరిన వెంటనే ముఠా రంగంలోకి దిగుతుంది. శిశువుల కోసం మారుమూల ప్రాంతాల్లోని ఆర్థిక పరిస్థితి బాగాలేని నిరుపేద కుటుంబాలను ఈ ముఠాలోని సభ్యులు లక్ష్యంగా చేసుకుంటారు. కుటుంబం గడవని స్థితిలో ఉన్నవారు, వివిధ కారణాలతో బిడ్డను వద్దనుకునే వారిని గుర్తించి అక్కడి నుంచి పిల్లలను రహస్యంగా ఎత్తుకొచ్చి కావలసిన వారికి విక్రయిస్తారు. కొన్ని సందర్భాల్లో పొరుగు రాష్ట్రం నుంచి కూడా నవజాత శిశువును తెచ్చి అమ్ముతారు. ఇదంతా పక్కా ప్రణాళికతో పగడ్బందీగా జరిగేలా జాగ్రత్త వహిస్తారు. చిన్నపిల్లల ఆసుపత్రులు, లేబర్ రూముల నుంచి గుట్టుచప్పుడు కాకుండా పసిపిల్లలను దొంగిలి
దొంగిలించి విక్రయిస్తారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఈ తరహా వ్యాపారం గుట్టుగా సాగుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే శిశు విక్రయాలు, అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు కొన్ని ముఠాలను అరెస్టు చేసి కేసులు నమోదు చేస్తున్నారు. అయినా శిశు విక్రయాల దందా కొనసాగుతూనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఒక శిశు విక్రయాల ముఠా అనే ఒక మధ్యన మీడియేటర్స్ ఒక వ్యవస్థ బయలుదేరింది. ఈ వ్యవస్థ బయలుదేరి 2 పిల్లలు ఉన్నారు, లేదా 3వ పిల్లవాడు నాకెందుకు, అనవసరంగా వీడిని నేనేదో ఏ రకంగా సాధగలను, లేదా ఒక పిల్లల్ని అమ్మడం కోసమే కనే కొంతమంది తల్లిదండ్రులు, వీళ్ళందరూ కలిసి పిల్లల్ని అమ్మడం అనే ఒక బాధాకరమైన ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఈ శ్రీకారంలో భాగంగా ఆ పిల్లల్ని తీసుకెళ్ళి ఇంతకుముందు భ్రూణహత్యల పేరుతో ఆడపిల్లల్ని చంపేసేవాళ్ళు కడుపులో. ఈ మధ్యకాలంలో వారసుడు కావాలి అనే ఉద్దేశంతో మగపిల్లల్ని ఎక్కడెక్కడి నుంచో ట్రాన్స్పోర్ట్ చేసి తీసుకుని వచ్చి కావాల్సిన వాళ్లకు అమ్ముతూ అనేక రకాల డబ్బులు, లక్షలు లక్షలు చేతులు మారుతా ఉన్నాయి. ఈ మధ్యవర్తుల ముఠా చేతిలోకి కూడా కొన్ని డబ్బులు వస్తూ ఉన్నాయి. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే జరిగిన శిశువుల క్రయ విక్రయాలు నేడు జిల్లా కేంద్రాలకు విస్తరించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ధనార్జనే ధ్యేయంగా కొందరు వ్యక్తులు పసిప్రాయంలోనే నవజాత శిశువులను కన్నపేగుకు దూరం చేస్తున్నారు. అమ్మ ఒడిలో సేద తీరాల్సిన వారిని ఎత్తుకొచ్చి అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారు. రద్దీగా ఉండే ప్రాంతాలు లేదా నిర్మానుష్య ప్రాంతాల్లో నిత్యం మాటు వేస్తూ పసిపిల్లలను కిడ్నాప్ చేసి ఇతర రాష్ట్రాలకు రవాణా చేస్తున్నారు. అంతేకాదు పొరుగు రాష్ట్రాల నుంచి దొంగిలించిన పిల్లలను ఇక్కడి వారికి అమ్ముతున్నారు. దీనిపై ప్రభుత్వాలు, పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలని సామాజికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. నవజాత శిశువుల కొనుగోళ్లు, అమ్మకాలు జరగకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరుతున్నారు. గతంలో పల్లెటూర్లలో ఆడపిల్లలు పుడితే వాళ్ళని పెంచలేక అప్పుడు ఉన్న కారణాల వల్ల వాళ్ళని వేరే వాళ్ళకి పెంచుకోవటానికి ఇచ్చేవాళ్ళు. సరే, పెంచుకోవటానికి ఇచ్చారు, వాళ్ళు ఎక్కడో పెరుగుతున్నారు అని సంతోషపడవచ్చు మనం. కానీ ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది ఏంటంటే పిల్లల్ని ఎత్తుకపోతున్నారు. చిన్న పిల్లల్ని ఎత్తుకపోయి పిల్లలు లేని వాళ్ళకి ఇవ్వటం కానీ, లేకపోతే రకరకాల వ్యాపారాలు వాళ్ళతో జరుగుతున్నాయి. దీనివలన ఏంటంటే పట్టుకున్నప్పుడు మొన్న 10 మంది పిల్లల్ని ఈ మధ్య కాలంలో రెస్క్యూ అయ్యారు. కానీ మనము ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు ఈ పిల్లలు ఎటు కాకుండా, అంటే ఇటు సొంత తల్లిదండ్రులకి దగ్గర ఉండకుండా, దత్తత చేసుకున్న వాళ్ళ దగ్గర ఉండకుండా వారు ఆర్ఫనేజ్కి వెళ్లాల్సి వస్తుంది. అది చాలా బాధాకరమైన విషయం. ఎప్పుడైతే ఇలా అమ్మకానికి ఒక శిశువు ఉంది అని ఏమాత్రం తెలిసినా చుట్టుపక్కల వాళ్ళు కూడా దాన్ని కొంచెం అర్థం చేసుకొని గవర్నమెంట్కి వెంటనే ఇన్ఫార్మ్ చేయాలి. అంటే వీళ్ళకి సడన్గా చంటిపిల్ల ఎలా వచ్చింది, మీరు నిజంగా ఒక కేంద్రం నుంచి తెచ్చుకున్నారా, ఎలా దొరికింది అనే విషయం కూడా పక్కన వాళ్ళు కూడా కొంచెం మన పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మహిళలు ఒక్కొక్కరు 3, 4 మగపిల్లాడి కోసం ఎదురు చూసి కాన్పులు చేస్తున్న క్రమంలో 3 ఆడపిల్లలు అయిన క్రమంలో 4వ కాన్పు కూడా ఉంచుకుంటున్నారు. అదేవిధంగా ఈ తల్లిదండ్రులు, చదువులేని వాళ్ళు పల్లెటూర్లలో పిల్లల్ని అమ్ముకోవడం, ఈ 3ని పోషించలేక అమ్ముకోవడం అనేది జరుగుతుంది. అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ఈ యొక్క పోలీస్ యంత్రాంగం కావచ్చు, ఐసిడిఎస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వీటన్నిటి ద్వారా అవగాహన కల్పించినట్టయితే ఈ దేవరకొండ నియోజకవర్గంలో ఏ విధంగా అయితే భ్రూణ హత్యలు, ఆడపిల్లల అమ్మకాలు తగ్గిపోయినాయో అక్కడ కూడా తగ్గిపోతాయని చెప్పి ఆశిస్తూ నేను తమరి ద్వారా తెలియజేసుకుంటా ఉన్నా. గడిచిన 10-15 సంవత్సరాల ముందు వరకు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్, దేవరకొండ నియోజకవర్గాల్లో పేదరికం, నిరక్షరాస్యత అధికంగా ఉండేది. దీంతో కన్నవారే ఆడబిడ్డలను దూరం చేసుకునే పరిస్థితి ఏర్పడేది. తండాల్లో ఆడపిల్లలను ఎక్కువగా విక్రయించేవారు. ఈ విషయంపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించి అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించి అడ్డుకట్ట వేశారు. అయితే ప్రస్తుతం భ్రూణ హత్యలతో పాటు శిశు విక్రయాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. దత్తత పేరుతో అక్రమంగా శిశువుల క్రయ విక్రయాలు జరపడం చట్టరీత్యా నేరమని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ కృష్ణ అన్నారు. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలుంటాయని తెలిపారు. ఎవరికైనా పిల్లలను దత్తత తీసుకోవాలని అనిపిస్తే చట్టబద్ధంగా వెళ్లాలని సూచిస్తున్నారు. ఈ అక్రమ దత్తత తీసుకున్నటువంటి తల్లిదండ్రులు వాళ్ళ దగ్గర 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకు మించి కూడా వాళ్ళ దగ్గర ఉంటున్నారు. ఆ 3 సంవత్సరాలు ఉన్న సందర్భంలో తీసుకున్నటువంటి తల్లిదండ్రులకు, పిల్లలకు వాళ్ళకు మంచి అటాచ్మెంట్ ఏర్పడుతున్నది. ఎప్పుడైతే అక్రమ దత్తత తీసుకున్నారని తెలిసిందో మరుక్షణమే వాళ్ళని మనం తీసుకురావడం వల్ల ఆ తల్లిదండ్రులు వాళ్ళు శిక్షలకు గురవుతున్నారు. అదేవిధంగా ఆ పిల్లలు కూడా ఒక రకమైన మానసికమైన ఇబ్బందులకు గురవుతున్నారు. అక్రమ దత్తత తీసుకోకుండా చట్ట ప్రకారం దత్తత తీసుకోవాలనుకున్న వాళ్ళు మమ్మల్ని సంప్రదించినట్లయితే మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా కానీ
లేదా టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా కానీ సంప్రదించినట్లయితే వాళ్ళకు అనేక రకాలైన సలహాలు సూచనలు ఇచ్చి చట్టపరంగా వాళ్లకు దత్తత ఇచ్చే ఏర్పాట్లు చేస్తామని తెలియజేస్తుంది. సాధారణంగా పిల్లలు 5 నుంచి 10 సంవత్సరాల వయసున్నప్పుడే వారి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకుంటారు. ఆ వయసులో తల్లిదండ్రుల నుంచి లభించే మమకారం, ఆప్యాయత, ప్రేమ పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని, నమ్మకాన్ని పెంచుతాయి. చిన్న వయసులో లభించే ప్రేమ కారణంగా భవిష్యత్తులో ఉన్నతమైన వ్యక్తులుగా మారుతారు. అది కన్నపేగు నుంచి మాత్రమే లభిస్తుంది. అయితే శిశు విక్రయాలు జరిగినప్పుడు వారిని సంరక్షించి బాల సదన్లో ఉంచినప్పుడు ఒత్తిడికి గురై ఆందోళన చెందుతారు. ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా గడిపేస్తుంటారు. ఇది పిల్లల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. వారికి సరైన కౌన్సిలింగ్ ఇవ్వకపోతే ప్రమాదకరంగా మారుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ మధ్యకాలంలో కొంతమంది పిల్లల్ని రెస్క్యూ చేసి ఐసీడీఎస్లో వేసినప్పుడు సైకలాజికల్గా వాళ్ళ మీద ఎలాంటి మార్పు వస్తుంది అంటే చిన్నప్పటి కూడా ఒక ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి. సాధారణంగా 4ంటికి వచ్చి అమ్మ రాకపోతేనే పిల్లలు బయట తిరుగుతూ ఉంటారు. మా అమ్మ ఇంకా రాలేదు. అమ్మ రాగానే గట్టిగా అల్లుకుంటారు, అమ్మ వచ్చావా అని. అంటే అమ్మ రాగానే ఒక భద్రత లభిస్తుంది, ఒక భరోసా లభిస్తుంది. ఇలాంటి భద్రతను, భరోసాను స్వంత కన్న తల్లిదండ్రులు తప్ప మరెవరు ఇవ్వలేరు. వాళ్ళు సైకలాజికల్గా కామ్గా ఉండిపోవడం కానీ, ఏమో జరుగుతుంది మాకు తెలియకుండా అనుకోవడం కానీ, ఒక విషయం మీద శ్రద్ధ లేకపోవడం కానీ, ఫ్యూచర్లో తను ఒక మంచి పౌరుడిగా మారకపోవడం, ఇలాంటివన్నీ ఉంటాయి రిజల్ట్స్. అంటే వాళ్ళు వాళ్ళ బాధని ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక, అంటే అక్కడ ఎవరిని తప్పుబట్టాలో కూడా తెలియక వాళ్ళని నిందించుకోవడం, మేమేమైనా తప్పు చేశామా అని అనుకోవడము, లేకపోతే సొసైటీ మీద వాళ్ళకి కోపం కలగడము, ఇటువంటివి జరిగే అవకాశం చాలా ఎక్కువ. అది ఏ విధంగా దారి తీస్తుందో కూడా చెప్పలేని పరిస్థితి. మనం అటువంటి పిల్లలకి కొంచెం సపోర్ట్ సిస్టమ్ క్రియేట్ చేయడము, కౌన్సిలింగ్ ఇవ్వడము, అలా చేస్తే కొంచెం వరకైనా మనము వాళ్ళ బాధని తగ్గించగలుగుతాము. డబ్బులు సంపాదించడమే లక్ష్యంగా నవజాత శిశువులను అక్రమంగా క్రయ విక్రయాలు జరుపుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సామాజికవేత్తలు చెబుతున్నారు. గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో అవగాహన సదస్సులు నిర్వహించి ప్రజల్లో సామాజిక చైతన్యం కల్పించాలని అంటున్నారు.